దేవునితో హానోకు నడవడము ఎలా ఎలా నడిచాడు? ప్రార్థనలో నడిచాడు, ఆత్మలో నడిచాడు, శరీరంలో నడిచాడు. ఇంకా చెప్పండి, చెప్పాలమ్మా. ప్రేమతో నడిచాడు. నేను ఒక మాట చెప్పనా? ఒక ఫైనల్ వర్డ్ చెప్తానేనండి. హానోకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత ఆర్థిక పరిస్థితులు వచ్చినా, పిల్లలు ఒక పక్కన స్కూల్ ఫీజులు ఎదురైనా, లేకపోతే ఎటువంటి తిండి లేకపోయినా, ఎటువంటి కరువు పరిస్థితి వచ్చినా, హానోకు దేవునితో నడవడం మానలేదు. నడవడం అంటే ప్రతి దినము ప్రార్థనలో నడిచాడు, ప్రతి దినము ప్రతి సమస్యలో విశ్వాసములో నడిచాడు, ప్రతిసారి ఇరుగు పొరుగు వారి ప్రేమలో నడిచాడు. ఇక క్రీస్తును ప్రత్యక్షతగా చూపించేశాడు అన్నమాట. భూమి మీద శరీరముతో ఎత్తబడిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరిలో ప్రధానంగా ఫస్ట్ గా ఎత్తబడింది హానోకు. రెండో వారు ఎవరు? ఏలియా. ఎంత గొప్ప చూడండి. 300 ఏండ్లు దేవునితో నడవడం అంటే అతనికి వచ్చిన అప్పులైన, బాధలైన, కష్టాలైన, ఇరుకులైన, సమస్యలైన, ఏ ఇబ్బందులైనా ఆయన దేవునితో ప్రార్థన మానలేదు, దేవునిలో విశ్వాసం మానలేదు, దేవుని ధర్మశాస్త్రం మంది నిలకడ. అప్పటికి ఏ మందిరం లేదు, ఏ చర్చి లేదు, ఏ పాస్టర్ లేరు, ఎవరు లేరు, బలపరిచిన లేరు, ఆదరించిన లేరు. కానీ దేవుడి దిక్కనుకుని బ్రతికాడు. అమ్మా, ఇక్కడ మీకు ప్రతి వారం వాక్యం బోధించిన సేవకుడున్నా మీకు ఫోన్ చేసి, అమ్మా మంచిగా ప్రార్థన చేసుకుంటున్నారా అని మిమ్మల్ని బలపరిచినోళ్ళున్నా, మనము వంకర త్రోవల్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే మీకు ఇంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నా సరే మన నడకెట్టి వెళ్తుంది. ఎంతమంది మిమ్మల్ని ప్రోత్సహించి, మిమ్మల్ని తట్టి లేపి ఇలా బతకండి, ఇలా ఉండండి, ఇలా జీవించండి అని మిమ్మల్ని తట్టి లేపిన వాళ్ళు